ఐటీ జాబ్ కోసం చూస్తున్నారా? ఐటీలో కెరియర్ బిల్డ్ చూసుకోవాలనుకుంటున్నారా? అయితే సమాధానం కోడింగ్ ట్యూటర్. నమస్కారం, మీరు చూస్తుంది ఐ డ్రీమ్. నేను మీ కీర్తి. ఇక నుంచి మీరు నన్ను ఈ ప్లాట్ఫామ్ మీద చూడబోతున్నారు. ఎక్కడున్నా ఎలా ఉన్నా చిన్నప్పటి నుంచి నన్ను మీరందరూ ప్రోత్సహిస్తూ వస్తున్నారు. ఇకపై కూడా మీ ప్రోత్సాహం అలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఇక ఐ డ్రీమ్ విషయానికి వస్తే వాస్తవాన్ని ఎప్పుడూ వాస్తవంగా మీ ముందుంచుతుంది. ఎక్కడ కూడా నాన్ సెంటిమెంటల్గా వెళ్లకుండా సెంటిమెంట్కి, ఎమోషన్స్కి విలువ ఇస్తూ వేరే వాళ్ళ ఎమోషన్స్కి పెద్దపీట వేస్తూ ముందుకు వెళ్తూ ఉంది. ఇకపై మా వంతు కూడా మేము ఐ డ్రీమ్తో సహా ముందుకు వెళ్ళాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అయితే ఇప్పుడున్న బజ్ ఏంటంటే రష్మిక విజయ్ దేవరకొండ పెళ్ళి. ఒకే రోజు 2 రకాల పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు. రకరకాల స్పెక్యులేషన్స్ వినిపిస్తూ ఉన్నాయి కదా. అసలు ఈ కొడవ పద్ధతిలో పెళ్ళి ఎందుకు జరుగుతుంది? అది వాళ్ళ సంప్రదాయమా, లేకపోతే వివాహ దోషానికి సంబంధించి ఇలా 2 పెళ్ళిళ్ళు చేసుకోవాల్సి వస్తుందా ఒకే రోజు? 2 విధాలైన పెళ్ళిళ్ళు, 2 పెళ్ళిళ్ళు అనకన్నా 2 డిఫరెంట్ కైండ్ ఆఫ్ మ్యారేజెస్ అని అనుకోవచ్చు. అసలు ఈ రకరకాల స్పెక్యులేషన్స్ ఉన్న ఈ తరుణంలో కరెక్ట్గా సమాధానం మనకి వీరికన్నా ఎక్కువగా ఎవ్వరు చెప్పరండి. గురుగారు, నేను ఈరోజు ఈ టాపిక్ మీద ఐ డ్రీమ్లో మాట్లాడాలనుకుంటున్నానంటే నీకెందుకు సోదరి, నేను ఉన్నానని అప్పుడు ఇప్పుడు ఎప్పుడు. వీరితో నా ప్రయాణం ఇన్నాళ్ళది కాదండి, 15 సంవత్సరాలు అని చెప్పుకోవచ్చు. అంటే నేను శాటిలైట్ ఛానల్లో ఉన్నప్పటి నుంచి నాతో పాటు వారితో పాటు నేను ప్రయాణిస్తూ ఉన్నాము. ఒక రకంగా చెప్పాలంటే నా కెరియర్కి చాలా చాలా ప్లస్ అయ్యారు. వారెవరో కాదండి, బ్రహ్మశ్రీ నందిబట్ల శ్రీహరి శర్మ గురుగారు. నమస్తే గురుగారు. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్రశనిభ్యశ్చరాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి, కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. ధర్మానికి సంబంధించి ఎప్పుడు మీరు నా వెనకాల ఒక లైబ్రరీలాగా నడిచాడు గురుగారు. ఏంటి ఇన్ని రకాల కన్ఫ్యూజన్? ఈ ప్రశ్నకి మా ప్రేక్షకులకి సమాధానం చెప్పండి అంటే నేను ఉన్నాను కదా సోదరి అంటూ ఎప్పుడు నా ముందున్నారు, నా వెనకాల ఉన్నారు, నడిపిస్తూ ఉన్నారు. ఇకపై కూడా మీ సహాయ సహకారాలు అలాగే ఉండాలని, మీ ఆశీర్వచనం నాపై, మా ఐ డ్రీమ్ ప్రేక్షకులపై ఉండాలని కోరుకుంటూ ఎంతగానో స్పెక్యులేషన్ బజ్ వస్తుంది. అఫ్ కోర్స్ మోస్ట్ అవైటెడ్ మ్యారేజ్ అని చెప్పొచ్చు ఎట్టకేలకి. ఇప్పుడు మనం ఈ వీడియో చేస్తున్న సమయానికి ఒక పెళ్ళి అయితే అయిపోయింది. అంటే ఒక పెళ్ళి అని ఎందుకంటున్నానంటే గురుగారు, 2 విధాలైన వివాహ వేదికని వాళ్ళు ఎంచుకున్నారు. దానిపై రకరకాల స్పెక్యులేషన్స్ వస్తూ ఉన్నాయి. అఫ్ కోర్స్ ఎవరైనా దంపతులు పెళ్లి చేసుకుంటున్నారంటే వాళ్ళు నిండు 100 ఏళ్ళు హాయిగా కలిసిమెలిసి ఉండాలి అని హిందూ ధర్మం ఎప్పుడు కోరుకుంటుంది. మనం అలాగే కోరుకుందాం. అంటే ఈ మాట ఎందుకంటున్నానంటే గురుగారు, వీళ్ళు విడిపోతారని, జాతకంలో దోషాలు ఉన్నాయని రకరకాల మాట్లాడుతూ ఉన్నారే. సో దీని అన్నిటికీ తెర విప్పేద్దాం గురుగారు ఈ వీడియోతో. మనం అసలు ఏంటి కొడవ పద్ధతి పెళ్ళి, ఎందుకు చేసుకోవాల్సి వస్తుంది అన్నది. తప్పకుండానమ్మా. ముందుగా ఐ డ్రీమ్ సంస్థలో మీ యొక్క అధ్యాయం ప్రారంభమవుతున్నందుకు మనస్ఫూర్తిగా మీరు దిగ్విజయంగా కొనసాగాలి, ఆనందంగా స్థిరంగా ఉండాలని నేను కొలిచే ఆ దైవాన్ని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. ఒక సోదరుడిగా మీకు ఎప్పుడు కూడా మంచే జరగాలి. ఇప్పుడు మీరు అన్నటువంటిదేనమ్మా, పబ్లిక్ ప్లాట్ఫామ్లో ఇప్పుడు బాగా ట్రోల్ అవుతున్నటువంటిది. ఇప్పుడు మనం వీడియో చేస్తున్న సమయానికి విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న వారి మ్యారేజ్ అనగా వివాహము ఒక ఘట్టం పూర్తయిపోయింది. అంటే ఎందుకింతగా వారి వివాహ పద్ధతుల మీద ఎక్కువగా ట్రోల్స్ అవుతున్నాయి అని అంటే వారు చేసుకోబోయే వివాహ పద్ధతులే దీనికి కారణం. అంతకుముందు సమంత గారు కూడా భూత వివాహం అని చేసుకున్నప్పుడు కూడా మనం కూడా వీడియో చేసాం, చాలా వైరల్ అయింది. ఇప్పుడు ఇదో కొత్త పద్ధతి వినిపిస్తా ఉంది. అందుకనే ఇప్పుడు మనము సమంత దగ్గరికి వచ్చామనుకోండి, నాగ చైతన్య సమంత వివాహం జరిగింది ఒక రోజు. అది మన హిందూ సాంప్రదాయ ప్రకారం. ఆమె ఆంగ్లో ఇండియన్ ప్రకారం కాబట్టి ఆంగ్లో ఇండియన్ పద్ధతి ప్రకారం ఇంకొక రోజు వివాహం చేసుకున్నారు. అదే విధానం ఇప్పుడు రష్మిక విజయ్ దేవరకొండ వివాహంలో జరగబోతుంది. ఇది తెలుసుకోకుండా చాలామంది నెగిటివ్ ట్రోల్స్ చేస్తున్నారు. ఎందుకు? ఆల్రెడీ రష్మికకి కొన్ని సంవత్సరాల కిందట కన్నడ హీరోతో ఎంగేజ్మెంట్ అయింది, రక్షిత్ శెట్టి అనే అబ్బాయితో. తర్వాత ఆమె, ఎందుకంటే ఒక స్త్రీకి హక్కు ఉంటుంది ఎవరిని వివాహం చేసుకోవాలి. ఎందుకంటే కన్యాదానము చేస్తున్నారు, వరదానం జరగట్లే. కన్యాదానం అన్నప్పుడు ఏంటి దాని అర్థము? మన అమ్మాయిని ఒక ఇంటికి ఇచ్చేటప్పుడు
ఆ అమ్మాయి తల్లిదండ్రులు మన అమ్మాయి అక్కడ క్షేమంగా సుఖంగా సంతోషంగా మెట్టినింట ఉంటుందా అని చెప్పి ఎంచుకొని మరీ ఇస్తారు తప్ప అబ్బాయి అమ్మాయిని ఎంచుకోవడం ఉండదు. కాబట్టి కొంత చిన్నతనంలో అమ్మాయికి అప్పుడు ఎంత టీనేజ్ కూడా ఉండకపోవచ్చు, తెలిసి తెలియని ఆలోచనతో తీసుకున్న నిర్ణయం వల్ల ఎంగేజ్మెంట్ జరిగిపోయింది రక్షిత్ శెట్టితో. కానీ అక్కడ నా వ్యక్తిగతమైన అభిప్రాయం ప్రకారం తను ఏదైతే ఈ సినీ వినీలాకాశంలో ఎత్తుకెదగాలని అనుకున్నదో సహాయ సహకారాలు ఉంటాయేమో అనుకున్నదేమో దొరకలేదేమో, అందుకే క్యాన్సిల్ చేసుకుంది. తదనంతరం విజృంభించింది. మొత్తం సినీ ఇండస్ట్రీలో పెద్ద పెద్ద స్టార్లతో అనేక భాషలలో ఆ అమ్మాయి చాలా తక్కువ సమయంలో చేసింది. తనకి సరైన ఈడు జోడైనటువంటి వ్యక్తి విజయ్ దేవరకొండగా కనబడడం. అలాగే 2017లో అనుకుంటా కదమ్మా వీళ్ళిద్దరికి ఎంగేజ్మెంట్ అయింది. ఎంగేజ్మెంట్ అయిన తర్వాత కూడా అమ్మాయి అబ్జర్వ్ చేసి నా యొక్క జీవితానికి ఎక్కడైనా స్టాప్ పడుతుందా, విజయ్ దేవరకొండతో మూవ్ అయితే బాగుంటుందా అన్నీ అబ్జర్వ్ చేసుకున్న తర్వాతనే నిశ్చయానికి వచ్చి ఇప్పుడు మ్యారేజ్ డేట్ చేసుకున్నారు. 2017కి సంబంధించి ఇది ఎప్పుడమ్మా, కాబట్టి చాలా మంచిగానే నిర్ణయం తీసుకుంది. కాకపోతే దీనికి చాలామంది పలువలు చిలువలుగా మార్చుకుంటూ మూడో వివాహం చేసుకుంటున్నారా, మూడో వివాహం ఎప్పుడు, ఇట్లా ట్రోల్స్ చేస్తున్నారు. కానీ వాళ్ళిద్దరూ కూడాను వాళ్ళ యొక్క సాంప్రదాయానికి పెద్దపీట వేశారు. పెద్దపీట వేస్తూ ఇందులో భాగంగా మీరు చూసుకున్నట్లయితే వివాహము డేట్ ఫిక్స్ అయిన దగ్గర నుంచి కూడా తను చేపట్టబోయే యొక్క అమ్మాయి యొక్క ఆనందాన్ని కలిగించాలి, అమ్మాయికి కలిగించడం కోసం ఎక్కడా కూడా కాంప్రమైజ్ కాకుండా విజయ్ దేవరకొండ ఒక గొప్ప మహల్ రాజ్ ప్యాలెస్లో వివాహాన్ని నిశ్చయం చేసుకున్నారు. అన్నికి కూడా తన పట్టపు రాణి ఒక ఎవరి జీవితంలో పేదవాడైనా కానీ వివాహం చేసుకుంటే ఆ పేదవాడి భార్య కూడా ఆయన ఆ రాజు అయినా ఆమె పట్టపు రాణి, రాజ్యానికి ఆయన రాజు అయితే భార్య రాణి అంతే. ఇక్కడ ధనము అనేటువంటిది కాదమ్మా, ఎవరు వివాహం చేసుకున్న రాజు వివాహం చేసుకునే భార్య రాణిలాగా చూసుకుంటారు. ఆ విధంగా విజయ్ దేవరకొండ ఆ అమ్మాయిని వివాహం చేసుకోబోతున్నాడు మంచిగా అంగరంగ వైభవంగా. ఇందులో మెచ్చుకోదగినటువంటిది ఏంటంటేనమ్మా, వివాహ విషయంలో సెల్ ఫోన్స్ అనేటువంటి లేవు, నాట్ అలౌడ్. మీకు అంతా ఒక చోట భద్రంగా పెడతాం అంటే దీని అర్థాన్ని నెగిటివ్ యాటిట్యూడ్లో ఎలా చూపించారనంటే తల పొగరు, వీళ్ళకి ఎవరు సెల్ ఫోన్ తీసుకోకూడదు, వీళ్ళ దగ్గర ఎవరు కూడాను సెల్ ఫోన్ చూసుకోకూడదు, వ్యక్తిగతమైన స్వేచ్ఛ లేదు. కానీ పాజిటివ్ ఒకటి చెప్పమంటారమ్మా, అతను విజయ్ దేవరకొండ నిర్ణయం చాలా సబబ్ అని చెప్పవచ్చు, హర్షాతిరేకంగా మనం యాక్సెప్ట్ చేయొచ్చు. ఎందుకనంటే ఒక వివాహం జరుగుతున్నంతసేపు వచ్చినటువంటి అతిథులందరూ కూడా ఇప్పుడు సెల్ ఫోన్ కర్ణయక్షిణి అంటారు, అది మొత్తం డిస్టర్బ్ చేస్తుంది. వాళ్ళ వైపు వివాహం జరుగుతుంటే వివాహంకి వచ్చిన వాళ్ళు వివాహం కోసం కాకుండా వ్యక్తిగతమైన మెసేజ్లు మాట్లాడుకుంటూ కూర్చుంటుంటే ఆ వివాహం చేసుకున్న దానికి విలువేముంటుంది. అందుకనే వచ్చిన అతిథులను కూడా గౌరవిస్తూ చక్కగా అందరినీ ఆహ్వానించి గౌరవిస్తూ వివాహం చేసుకుంటే అందరి అటెన్షన్ వాళ్ళ మీద ఉంటుంది, దంపతుల మీద. అంటే ఫొటోస్ ఎక్కడ వైరల్ అయిపోతాయేమో, పబ్లిక్ ఫిగర్ కదా, ఎందుకు వాళ్ళు వివాహం వాళ్ళు చేస్తున్నారు కదా, వీడియో రికార్డ్ చేస్తున్నారు కదా, ఫొటోస్ కూడా వస్తాయి కదా, ముందు వస్తాయి. ఒక వారం 10 రోజులు ఆగండి, మనమే అన్ని ప్రసార మాధ్యమాల్లో మనమే షేర్ చేసుకుంటాం. కానీ ఏదైతే వివాహం చేసుకుంటున్నాడో రష్మికతో వచ్చిన అతిథులందరి అటెన్షన్ ఉండడం వల్ల వచ్చిన వాళ్ళ అందరి మైండ్లో చిరకాలం గుర్తుండిపోతుంది ఎంత బాగా చేసుకుని. ఎందుకంటే ప్రతి ఘట్టాన్ని వచ్చిన అతిథులందరూ ఆస్వాదిస్తారు, ఎవరు సెల్ ఫోన్లు ఉండవు, డిస్ట్రాక్షన్స్ ఉండవు. తర్వాత మనం ఇప్పుడు మాట్లాడుకునే సమయానికి హిందూ సనాతన సాంప్రదాయ పద్ధతిగా చక్కగా మన తెలుగు పద్ధతిగా వివాహం జరుగుతుంది. సాయంకాలానికి వచ్చేసరికి రష్మిక మందన వివాహ పద్ధతి కొడువ వివాహ పద్ధతి, కొడువ జాతి అంటే కూర్గు అనేటువంటిది. అంటే బ్రహ్మగిరి కొండల్లో మీకు చెప్పాలి అంటే దీనికి ఒక పురాణ ప్రాశస్త్యం అనేటువంటిది ఉందమ్మా. అక్కడ ఎవరైనా ఇదే పద్ధతిలో వివాహం చేసుకోవాల్సిందే. కూర్గు పరిసర ప్రాంతాలు, కావేరి నది పుట్టినటువంటి కూర్గు పరిసర ప్రాంతాల్లో గిరిజనుల జాతి అని అంటారు. ఈ గిరిజనులు ఇప్పుడు మనకు వాల్మీకి బోయ జాతులు ఎట్లయితే గిరిజనులు ఉంటారో అలాగే గిరిజనుల జాతికి సంబంధించిన అమ్మాయి ఈ కొడువ జాతికి సంబంధించిన అమ్మాయి. సో వాళ్ళకు ఒక ఆచారం ఏంటంటే మనలాగా పురోహితులు, హోమగుండాలు, అక్షితలు, వచ్చిన బంధువులు ఆశీర్వచనాలు ఉంటాయి, కానీ వేద మంత్రోచ్చారణతో ఉండదు, ఏమీ ఉండవు. ఎందుకు చెప్పమంటారా, వాళ్ళు ఒకప్పుడు 1000 సంవత్సరాల నుంచి కూడా వాళ్ళ జాతి ఉంది, అతి కొద్ది మంది మాత్రమే. కొండలు లోయలు తిరిగి వెళ్ళి బ్రాహ్మణుడు వెళ్ళి పూజ చేయలేని పరిస్థితిలో నివసించిన ఆటవిక జాతిలో నుంచి వచ్చినటువంటి ఆణిముత్యం రష్మిక మందన్న. కానీ ఆణిముత్యం ఎందుకన్నానంటే ఇప్పటికీ కూడా
వాళ్ళ వంశ ఆచారాన్ని గౌరవించి ఆ పద్ధతిలో వివాహం చేసుకుంది. అందుకే ఆణిముత్యం. అవునండి గురుగారు. ఇప్పుడు మన సనాతన ధర్మం ఎవరిదైనా కానివ్వండి, ఏ పద్ధతి అయినా కానివ్వండి, ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత ఈ జనరేషన్ వాళ్ళదే కదా. కది ఈ కొడవ జాతి వివాహ పద్ధతి ఏంటనంటే నల్ల కోటు ధరించి నల్ల తలపాగా ధరించి సాయంకాలం విజయ దేవరకొండకి ఒక కత్తిస్తారు. అరటి చెట్టు అక్కడ ఉంటుంది. ఒక్క వేటుతో అరటి చెట్టుని నరికేయాలి. తరువాత వాళ్ళ యొక్క విందులో ప్రధాన పాత్ర పోషించేది పంజికుర్లి అంటే అడవి పంది. ఈ అడవి పంది మాంసాన్ని ఇష్టంగా ఆ రోజున విందులు, ఆటవిక జాతి కదమ్మా పంది, అక్కడ దొరికేది ఆటవికగా అడవి పంది. మధ్య మాంసాలతో విందు ఆరగింపులతో మత పెద్దలు కాదమ్మా, కుటుంబ పెద్దలు వచ్చి ఆశీర్వదిస్తారు. అంగరంగ వైభవంగా ఒకవైపున మంచి చక్కటి అరుటాకి భోజనంలో విందు భోజనమేమో పొద్దున పూట, సాయంకాలానికి రష్మిక మందన్న పుట్టినింటినటువంటి వేడుకగా జరుపుకొని వాళ్ళ ఆచారం ప్రకారం జరుపుకొని వేడుకగా. ఇది వాళ్ళ యొక్క వివాహ పద్ధతిని గౌరవిస్తున్నందుకు సంతోషించాలి. ఈ రోజున మన వివాహ పద్ధతిలో మన తెలుగు వాళ్ళు ఏమన్నా మన పద్ధతిని అనుసరిస్తున్నారా? చాలా మంది ఫోటోలకి వీడియోలకి టైం వేస్ట్ అయిపోతుంది గురుగారు. పుస్తకం కట్టే టైంకి అసలు మనం నలుగు పిండి పెట్టుకుని స్నానం చేయాలమ్మా. మన పద్ధతి మొదలేసేసి హల్దీ అని, సంగీత్ అని, మెహందీ అని వేరే నార్త్ ఇండియన్స్ పద్ధతి. ఒక్క నార్త్ ఇండియన్ మన పద్ధతిని ఆచరిస్తాడా? తమిళియన్స్ ఏ పద్ధతి చేసుకుంటే మన తెలుగు వాళ్ళు చేసుకోరు, కేరళ వాళ్ళే చేసుకుంటే మన తెలుగు వాళ్ళు. కానీ మన తెలుగు వాళ్ళ పద్ధతి, మన వివాహ పద్ధతి మర్చిపోయాం. కానీ ఇప్పటికీ కూడా కొన్ని అనేక మారుమూల ప్రాంతాల్లో కొన్ని వివాహ పద్ధతులు ఉన్నాయి. ఏంటి అనంటే శ్రీకాకుళం అటువైపు పోతే ఆడపిల్ల వస్త్రధారణతో చేసి మగపిల్లవాడు వివాహం ఉంటుంది. కొన్ని చోట్ల వైరల్ అయ్యాయి, వీడియోలు కూడా ఉన్నాయి. ఇప్పటికీ గౌరవించే వాళ్ళు ఉన్నారు, సాఫ్ట్వేర్ ఇంజనీర్ కావచ్చు, ఎంతైనా కానీ. కాకపోతే ఈ అమ్మాయి వివాహ పద్ధతి ప్రకారం బ్రాహ్మణులు ఉండరు. ఎందుకు ఉండరంటే ఆ కాలంలో కొండలు లోయల్లో ఈ జాతి పెరిగింది కాబట్టి, ఉన్నది కాబట్టి అక్కడ దాకా వచ్చి బ్రాహ్మణులు వివాహం చేసే అవకాశం లేదు, బ్రాహ్మణులు దొరకరు. కాబట్టి వాళ్ళ ఆటవిక సాంప్రదాయ ప్రకారము ఆ విధంగా గిరిజన పెద్దతులు అంతేనమ్మా, ఏమీ ఉండదు. ఇదే అసలు. కానీ దీనికి తెలియకుండా విలువ పలువలుగా దోషం ఉంది, కుజదోషం ఉంది, అందుకే అరటి చెట్టు, లేకపోతే వివాహ దోషం ఉంది కాబట్టి ఇట్లా కాదు, వాళ్ళ వివాహ పద్ధతిని అనుసరిస్తున్నారు. దీనికి అరటి చెట్టును కొట్టేయడం అదేంటో గురుగారు, దాని వెనకాల ఏం సైన్స్ ఉందో, అంటే వీళ్ళు పెళ్లి చేసుకున్నట్టు ఎట్లా తెలుస్తుందో నాకు అర్థం కాల గురుగారు. పెద్దలు వచ్చి ఆశీర్వదిస్తారమ్మా, అంతే. మీకు ఎక్స్చేంజ్ చేసుకోవడం కానీ, శ్రీశైలము అటువంటి మారుమూల ప్రాంతాల పోతే ఇప్పటికీ బోయే వాళ్ళలో కూడా పురోహితులు ఉండరు. వాళ్ళ ఆచారం ప్రకారం, గిరిజన సాంప్రదాయం ప్రకారం వివాహం చేసుకుంటారు. అదే పద్ధతి ఇక్కడ జరుగుతుంది. కోటీశ్వరులైన వాళ్ళ సంఖ్య ఎంతమ్మా, మహా అయితే వేలల్లో ఉంటుందేమో ఆ కొడువ జాతి మొత్తం సంఖ్య. వాళ్ళ భాష తుళు భాష. తుళు ఎవరి భాషమ్మా? మనకు శ్రీకృష్ణదేవరాయలు వారి ఆస్థాన భాష తుళు. ఆయన తుళు భాషకు సంబంధించిన వాడు. మనకు తెలుగు, కన్నడలో కన్నడ ఎట్లనో శ్రీకృష్ణదేవరాయల భాష తుళు. ఆమె భాష కూడా మదర్ టంగ్ కూడా తుళు. విశేషం ఏంటనంటే బ్రహ్మగిరి కొండల్లో అగస్త్య మహాముని కావేరి నదిని కమండలంలో పట్టి బంధించి తీసుకొని పోతుంటాడు. ఇది నచ్చనటువంటి విఘ్నేశ్వరుడు విశ్రమించే, అంటే అగస్త్య మహాముని విశ్రమించే సమయంలో నచ్చనటువంటి విఘ్నేశ్వరుడు కాకి రూపంలో వచ్చి ఆ కమండలాన్ని తన్నేస్తాడు. తన్నేగా ఆ కమండలంలో ఉన్నట్టు నీరు ప్రవహించిపోతుంది బ్రహ్మగిరి కొండలు. అక్కడి నుంచి కావేరి నది పుట్టింది. అందుకనే ఈ యొక్క కొడవ జాతికి సంబంధించినటువంటి మందన్న వాళ్ళ ఫ్యామిలీలలో ఈ యొక్క కావేరి నదిని, ఆ నది దేవతను పూజిస్తారు. ఇప్పటికీ కూడా వాళ్ళ ఇంట్లో కావేరి మా వాళ్ళ ఇంట్లో ఆడపిల్లలకి కావేరి అని పెట్టుకుంటారు. ఇంత సాంప్రదాయాన్ని వాళ్ళు పాటిస్తున్నారు, ఇంత విధానంగా వాళ్ళు పాటిస్తున్నారు తప్ప అందులో ఏమీ లేదమ్మా. సెల్ ఫోన్లు తీసుకురాలేంత మాత్రాన మనం ఏం కాదు. అది కూడా హర్షించదగినటువంటిదే. ఒక ఏ డిస్టర్బెన్స్, ఎటువంటి ఆలోచన లేకుండా మనము ఒక సినిమా చూసామంటే ఆ సినిమా మనకు 2-3 నెలల వరకు మన మైండ్లో ఉంటుందా లేదా? అట్లాగే వాళ్ళ పర్సనల్ నిర్ణయం కూడా కదా గురుగారు, మనం కూడా కొంచెం స్పేస్ ఇవ్వాలి. అండ్ ఎస్ అఫ్ కోర్స్ వాళ్ళు పబ్లిక్ ఫిగర్స్ కాబట్టి మీరు అన్నట్టు ఇవ్వాలి. కాకపోతే 2 రోజులకైనా తప్పకుండా వాళ్ళ ఫ్యాన్స్ కోసమో ప్రేక్షకుల కోసమో వాళ్ళు వీడియోస్, ఫోటోస్ పెడతారు మీడియాలో. ఎలా 4వ తారీఖు రిసెప్షన్ గ్రాండ్ గా చేసుకున్నారు. అన్నిటికంటే మించి మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు వారికి వివాహ శుభాకాంక్షలు తెలియజేశారు. అంటే వాళ్ళు నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలియజేశాడంటేనే అక్కడ గుర్తుపెట్టుకుని వాళ్ళ సెలబ్రిటీస్ కాదమ్మా, సెలబ్రిటీస్ అని చెప్పలేదు ఆయన. వాళ్ళ యొక్క సాంప్రదాయాన్ని గౌరవించి వివాహం చేసుకుంటున్నారు. మన హిందూ సనాతన ధర్మంలో భాగమైన ఈ జాతులన్నీ ఒకటే అని చెప్పి ఆ విధంగా
చక్కగా వివాహ పద్ధతిని ఆకాంక్షిస్తూ ఆనందిస్తూ శుభాకాంక్షలు తెలియజేశాడమ్మా. ఇంకా అంతకన్నా పెద్ద ప్రూఫ్ ఏం కావాలి. కాబట్టి ఎవ్వరు కూడా నెగిటివ్ ట్రోల్ చేయకండి, ఆనందంగా జరుపుకుంటున్నారు. అందరూ అతిథులు వెళ్ళి చక్కగా చేసుకుని వస్తారు తప్ప ఇదేదో వివాహ దోషాలకి సంబంధించినటువంటిది కాదు కాదు కాదు. వాళ్ళ సాంప్రదాయాన్ని గౌరవిస్తున్నారు, మనం ఆనందించాలి. హ్యాట్స్ ఆఫ్ అమ్మ, వాళ్ళు మన పద్ధతి ప్రకారం చేసుకుంటున్నారు. ఈ యొక్క సంబంధించినటువంటి తుళు సాంప్రదాయం ప్రకారంగా కొడువా జాతి సాంప్రదాయంగా అమ్మాయి ఒప్పించుకొని విజయ్ దేవరకొండ చేసుకున్నాడు. అంతకు మించి తన జీవితంలో వచ్చే పట్టపురాణిని ఆనందంగా స్వీకరిస్తున్నారు. ఆమె కోసం చిరకాలం ఆమె జీవితాంతం గుర్తుండిపోయే విధంగా ఒక గొప్ప వివాహ వేడుకను ఆ అమ్మాయి జీవితంలో అందించుతున్నాడు. ఆ అమ్మాయి కూడా తన గొప్ప వరుడిని ఎన్నుకున్న ఆనందంగా ఉంది. ఈ ఆనందం అతిశయ మధ్యలో గతంలో జరిగిపోయిన వాటిని పట్టుకొచ్చి ఒక శాడిజం భావాలతో కొంతమంది కామెంట్స్ పెడుతూ ఉంటే బాధ అనిపిస్తుంది. రక్షిత్ ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ అయ్యింది, కాల్ ఆఫ్ అయింది, రకరకాలుగా మాట్లాడుతున్నారు. మనం మాట్లాడుకోవాల్సింది ఆ నెగిటివ్ ట్రోల్స్ చేయాల్సింది కాదు. సంప్రదాయాన్ని, తన సంప్రదాయాన్ని ఎక్కడైతే పుట్టి పెరిగిందో అంత స్టార్ సూపర్ స్టార్ అయినప్పటికీ కూడా ఆ సంప్రదాయాన్ని ప్రోత్సహిస్తూ తన ఫ్యామిలీకి ఒక ఎగ్జాంపుల్ గా నిలిచింది. చూసారా, ఎక్కడ గురుగారు మనకు అసలు ఆ వివాహం గురించే తెలియదు. ఈరోజు ఇంతమంది మాట్లాడుకుంటున్నాం, ప్రపంచవ్యాప్తంగా మాట్లాడుకుంటున్నాం అంటే నిజంగా మీరు అన్నట్టుగా ఇద్దరికి కూడా హ్యాట్స్ ఆఫ్ చెప్దాం. అండ్ వారిద్దరు కూడా లైఫ్ లాంగ్ హ్యాపీగా కలిసి ఉండాలని ఐ డ్రీమ్ మనస్ఫూర్తిగా కోరుకుంటుంది. చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు గురుగారు, మనలో చాలా మందికి తెలియదు కూడా. చాలా సంతోషం, ధన్యవాదాలు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.